Hi friends, welcome to Maths with Money channel. So we already conducted a TGPSC DAO paper 2 free mock test from June 20th. సో దానికి మనం వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందని చెప్పాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను మనం టీజీపీఎస్సి లాస్ట్ డిఏఓ ఎగ్జామ్ ఎట్లా అయితే పేపర్ 2 ప్యాటర్న్లో ఉందో అట్లానే మనం ఇవ్వడం జరిగింది. సో దీనికి చాలామంది అటెంప్ట్ చేశారు అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ మాక్ టెస్ట్. అండ్ ఇప్పటికీ ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే గాన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ షేర్ చేయండి. షేర్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే ఈ వీడియో అనేది చూడమని చెప్పండి. ఓకేనా? సో దాన్ని బట్టి మీకు మీ యొక్క అనాలిసిస్ మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో వితౌట్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్ ఈ వీడియో మాత్రం అయితే అస్సలు చూడొద్దు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 76 నుంచి క్వశ్చన్ నెంబర్ 100 వరకు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% కాంపౌండ్ యాన్యువల్లీ ఫర్ 3 years ఆన్ ద ప్రిన్సిపల్ which in 8 years at the rate of 12% per annum gives 4,800 rupees as simple interest. సో మీరు ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి దేని మీద? ప్రిన్సిపల్. కానీ ఆ ప్రిన్సిపల్ ఇచ్చాడా? ఇవ్వలేదు. సో దానికి ఏం చెప్తున్నాడంటే ఒక ప్రిన్సిపల్ ఉందంట, ఆ ప్రిన్సిపల్ మీద 12% యానం 8 yearsతో మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ 4,800 సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందంట. ఈ ప్రిన్సిపల్ మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 3 yearsలో ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ కండిషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. సో P టైం పీరియడ్ 8, R ఈజ్ 12 by 100. సో ఎంత వస్తుంది చెప్పండి ప్రిన్సిపల్? సో 12 ones 12, 400, 8 ones 850. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? P 5000. ఈ 5000 మీద 3 yearsలో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాలి. సో 10% అంటే 1/11 అంటే 10 కాస్త 11 అవుతుంది, అంతేనా? కానీ ఇక్కడ 3 years కాబట్టి 10 cube కాస్త 11 cube అవుతుంది. 10 cube అంటే 1000 కాస్త ఎంత అవుతుంది? 1331 అవుతుంది. సో 1000 parts 1331 అవుతుంది అంటే ఎంత ఇంట్రెస్ట్ అమ్మా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 331. కానీ 1000 parts ఎంత ఇచ్చాడు? 5000 ఇచ్చాడు ప్రిన్సిపల్. అంటే 1 part ఎంత? 5. సో 331 parts ఎంత అవుతుంది? 331 into 5. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1655 rupees. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 77. If x minus 2y plus k is the median of the triangle whose vertices are given, so find the value of k. ఇక్కడ మనకి మీడియన్ ఇచ్చాడు కానీ ఏ వెర్టెక్స్ నుంచి పాస్ అవుతుంది ఇవ్వలేదు. కానీ ఏ మీడియన్ అయినా కానీ సెంట్రాయిడ్ నుంచి పాస్ అవుతుంది, బికాజ్ సెంట్రాయిడ్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఆల్ మీడియన్స్. కాబట్టి దీనికి ఫస్ట్ సెంట్రాయిడ్ కనుక్కోండి. G x1 plus x2 plus x3/3 y1 plus y2 plus y3/3 -1 -5 by 3 అంటే -2 4 plus 3 plus 2 9/3 అంటే 3. సో ఈ -2, 3 ఈ లైన్లో సాటిస్ఫై అవ్వాలి. సో -2 into 3 అంటే -6 plus k equal to 0. సో k equal to how much? 8. ఆప్షన్ D is the correct answer. నెక్స్ట్ 78. 2 lines ఇచ్చాడు, ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉన్నాయంట, అయితే k ఎంత? సో మనకి ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్, ఇంటర్సెక్టింగ్ అయితే 1 సొల్యూషన్, కోఇన్సిడెంట్ అయితే ఇన్ఫినిట్. కోఇన్సిడెంట్ కండిషన్ ఏంటి? A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. వాట్ ఆర్ ABC? దే ఆర్ కోఫిషియంట్స్ ఆఫ్ XY అండ్ కాన్స్టెంట్. సో A1 అంటే 1, A2 అంటే 3, B1 అంటే 2 అండ్ B2 అంటే k. సో k ఈక్వల్ టు హౌ మచ్? 6. ఆప్షన్ D. నెక్స్ట్ 79. Ramesh, Manish, Kailash are partners and invest in a business such that Ramesh invests 2/5 of the total and Manish invests 3/8 of the total. What is the ratio of profit of Ramesh, Manish, Kailash respectively? ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం. సో సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిపోయింది. నెక్స్ట్ 80. Kalyan purchased an item costing 7,500 and paid 3,500 as down payment for the same. If the simple interest, ఇక్కడ చూడండి, simple interest is charged for the remaining amount is 9% per annum. Kalyani cleared all dues after 4 months of purchase. How much did Kalyani pay after 4 months as interest? 4 నెలల తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాం? వెరీ సింపుల్. 7,500 రూపాయలు 3,500 రూపాయలు డౌన్ పేమెంట్ చేశారంటే ఇంకా ఎంత పే చేయాలి? 4,000. దట్ ఈస్ ప్రిన్సిపల్. టైం పీరియడ్ 4 months అంటే 4/12 ఇయర్లో మార్చుకుంటే. అండ్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9. సో బై 100 ఎంత వస్తుంది?
సో 100 4 1s 4 3s 3 1s 3 3s. సో 40 into 3 120. సో ఓవరాల్గా ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తాడు? 120 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. నెక్స్ట్ 81, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దీంట్లో మీరు ఇక్కడ చూడండి, పాయింట్ విచ్ ఈస్ కొలీనియర్ టు ద పాయింట్స్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఈజీ కదా, సెంట్రాయిడ్ చెప్పండి. 3 - 7 10, 13 - 6 7 అంటే 6, 6 అంటే బై 3 అంటే 2. సో ఖచ్చితంగా B1 ఉండాలి, ఈ రెండు తీసేయండి. ఓకే, సో సిడి ఇంక చేయక్కర్లేదు, ఓన్లీ ఏ చూడాలి. పాయింట్ విచ్ ఈస్ కొలీనియర్ టు దీస్ 2 పాయింట్స్. సో 4,2కి 7,5కి కొలీనియర్ మీరు చూసేటప్పుడు ఏం చెప్తాం మనం? ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి, లేదు అంటే స్లోప్స్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఏ ఇది బి అనుకుందాం, 4,2 అండ్ ఇట్ ఈస్ 7,5. సో ఏమన్నాడు? ఆప్షన్ ఏ అనేది 4 కానీ 3 కానీ అంటున్నాడు. సో కాబట్టి దీన్ని సి అనుకుందాం, దీన్ని డి అనుకుందాం, ఏదవుతుందో చూద్దాం. 10,8, ఇది డి ఏమో 9,7 అనుకుందాం. ఏబి డిస్టెన్స్ ఎంత చెప్పండి నాకు? 7 - 4 అంటే 3 square, 5 - 2 3 square అంటే 3√2. బీసీ ఎంతమ్మా? 10 - 7 3, 8 - 5 3√2. సో ఏసీ ఎంతమ్మా? 6 square అండ్ 8 - 2 6 square అంటే 6√2. సో ఏబి ప్లస్ బీసీ ఏసీ వచ్చిందా? కాబట్టి డెఫినెట్గా సి అనేది కొలీనియర్ విత్ దీస్ 2 పాయింట్స్. అలానే ఒక్కసారి ఏడి కూడా చూద్దాం, ఎందుకంటే ఈ క్వశ్చన్లో చిన్న తప్పు ఉంది, ఏడి కూడా అవుతుంది. ఓకే, సో 4 ఏబి తెలుసు, బీడి చూడండి, 9 - 7 2, 7 - 5 2√2 అండ్ 9 - 4 5, 7 - 2 5 5√2. సో 3√2 + 2√2 అంటే 5√2, సరిపోయింది కదా. సో కాబట్టి ఈ రెండు కూడాను దీనికి కొలీనియర్గానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 82, the point which is equidistant from the point 7 1 3 and 3,5, then which of the following relation holds true. ఇవి మనకి తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఈ మోడల్స్ ఉన్నాయి, చాలా సింపుల్. ఇది పాయింట్ పి అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. సో వాడు ఏమంటున్నాడు? పిఏ ఈక్వల్ టు పిబి అంటున్నాడు. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్. సో ఎంత వచ్చింది చెప్పండి? x - 7 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా, y - 1 హోల్ స్క్వేర్, here x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్, y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి నేను x టైమ్స్ y టైమ్స్ అవే రాస్తాను. ఇక్కడ చూడండి, -14x - 2y, 7 స్క్వేర్ 49 + 1 అంటే 50. ఇక్కడ చెప్పండి -6x - 10y, 9 + 25 అంటే 34. ఎంత వస్తుంది? -14 ఇటు వచ్చేసింది అనుకోండి, 8x - 8y, 34 - 50 అంటే -16 ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ x - y ఎంతమ్మా? 2. ఎక్కడుంది? ఆప్షన్ బి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 83, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద quadrilateral whose vertices are taken in order. సో డైరెక్ట్ ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ద quadrilateral is equal to half into modulus of det of x1 - x3, x2 - x4, y1 - y3, y2 - y4. This is the direct formula to find out the area of the quadrilateral. So half into modulus of det of x1 - x3 -4 -3 -7 and x2 - x4 -3 -2 -5, y1 - y3 -2 + 2 0 and y2 - y4 -5 -3 -8. సో ఎంత వస్తుందమ్మా? హాఫ్ ఇంటూ 56. సో 28. ఆప్షన్ ఏ is the correct answer. Next 84, 2 pipes A and B can fill an empty cistern in 18 and 17 27 hours respectively. Pipe C can drain the entire cistern in 45 hours when no other pipe is in operation. Initially when the cistern was empty, pipe A and pipe C were turned on. After a few hours, pipe A was turned off and pipe B was turned on instantly. In all, it took 55 hours to fill the cistern. For how many hours was pipe B turned on? ఏం లేదమ్మా, ఇది చాలా సింపుల్. క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకోండి. దెర్ ఈజ్ ఎ సిస్టమ్, ట్యాప్ ఏ అండ్ ట్యాప్ బి, ఈ రెండు కూడా ఏంటంటే ఫిల్ చేస్తాయి. కిందన ఎక్కడో ఒక ఎంటీ పైప్ ఉంది, అది ట్యాప్ సి. ఓకే, సో ఏ ఒక్కటైతే 18 hours తీసుకుంటే బి ఒకటి 27 hours తీసుకుంటుంది.
సి అనే పైపు ఫుల్గా నిండి ఉన్న ట్యాంక్ని 45 గంటల్లో కంప్లీట్ చేస్తుంది, ఎంటీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వెన్ ద సిస్టమ్ వాజ్ ఎంటీ, పైప్ ఏ అండ్ పైప్ సి ఈ రెండు ఆన్లో ఉన్నాయి. కొంత టైం తర్వాత ఏని ఆపేశాడు, ఏ ఆపిన వెంటనే బీని మాత్రం ఆన్ చేస్తాడు. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే 55 గంటలు సిస్టమ్ నిండడానికి పట్టిందంట. ఓకే, అయితే ఫర్ హౌ మెనీ అవర్స్ పైప్ బి, ఎన్ని గంటలు పైప్ బి అనేది ఆన్లో ఉంది అనేది క్వశ్చన్. సో ఇలాంటి వాటికి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎల్సిఎం ఆఫ్ ఆల్ దీస్ నెంబర్ ఆఫ్ అవర్స్. 18కి 27కి 45కి ఎల్సిఎం ఎంతమ్మా, 18, 27, 45. 9తో చేయండి, 9 రెళ్ళ 9 3 9 5 5 3 15 రెళ్ళ 30, 270. సో 270 లీటర్స్ అనేది టోటల్ కెపాసిటీ ఆఫ్ దట్ ట్యాంక్ అనుకుందాం. సో ఏ యొక్క కెపాసిటీ, ఏ యొక్క ఎఫిషియన్సీ చెప్పండి. సో ఏ 18 అవర్స్ తీసుకుంది కాబట్టి ఇంకా ఎంత ఉంటుంది, గంటలోని ఎంత నింపుతుంది, 18 లీటర్స్ నింపుతుంది, అంతేనా. బి 27 అవర్స్ తీసుకుంటుంది కాబట్టి 9 × 3 27 అంటే 5 × 2 10, గంటకి 10. సి అనేది 270 లీటర్స్ని 45 అవర్స్లో డ్రైన్ చేసేస్తుంది, అంటే 9 × 5 45 కాబట్టి 3 × 2 6, అంటే గంటకి 6 లీటర్లు ఎంటీ చేస్తుంది, -6 దాని యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏంటంట, కొన్ని గంటలు ఏ అండ్ సి రెండు ఆన్లో ఉన్నాయి, అంటే 18 లీటర్లు నింపుతుంటే 6 లీటర్లు పంపిస్తుంటే గంటకి ఎన్ని లీటర్లు నిండినట్టు, 12 లీటర్లు నిండుతుంది. ఓకేనా, అలా కొన్ని అవర్స్ ఉన్నాను, అంతేనే కదా. సారీ, ఇక్కడ ఏ అనేది 15 కదా, సో 18 కాబట్టి 9 × 2 అంటే 18 అంటే 5 × 3 15, సారీ 15. ఓకే, సో ఏ 15 లీటర్ నింపుతుంటే 6 లీటర్లు సి అనేది తీసేస్తుంది కాబట్టి 15 - 6 ఎంత, 9. సో 9 లీటర్స్ కొన్ని ఒక గంటకి నిండుతుంది. అలా ఎక్స్ అవర్స్ అనుకుందాం, అప్పుడు 9x లీటర్స్ నింపింది. ఇప్పుడు తర్వాత మొత్తంగా 55 అవర్స్ తీసుకుంటే ఆల్రెడీ ఎక్స్ అవర్స్ ఏ ఆన్లో ఉంది కాబట్టి రిమైనింగ్ బి ఎన్ని గంటలు ఆన్లో ఉంటుంది, 55 - x అవర్స్ అనేది బి ఆన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ ఆపేశాడు, బి ఆన్ చేశాడు, బి 10 లీటర్లు నింపుతుంటే సి 6 లీటర్లు పంపించేస్తుంది. సో ఇప్పుడు బీసీ రెండు ఆన్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని లీటర్లు వస్తాయి గంటకి, 10 - 6 4. సో 9x + 4 × 55 - x ఇలా చేయడం వల్ల మొత్తంగా ట్యాంక్ నిండిపోయింది, అంటే 270 లీటర్స్ నిండాయి. సో ఇప్పుడు చెప్పండి, 9x - 4x అంటే 5x = 270 - 220 50. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, 10. సో మనకు కావాల్సింది x వాల్యూనా, 55 - x వాల్యూనా, 55 - x. ఎందుకు, బి ఎన్ని గంటలు ఆన్లో ఉందన్నాడు, బి ఎన్ని గంటలు, 55 - x అంటే 55 - 10 ఎంతమ్మా, 45. ఓకేనా. నెక్స్ట్ 85, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x + y - 3 = 0 అండ్ x - 3y + 9 = 0 అండ్ 3x - 2y + 1 = 0. సో ఇప్పుడు ఇలా 3 లైన్స్ ఉన్నాయి, ఈ 3 లైన్స్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 3 లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. సో బేస్డ్ ఆన్ ద సేమ్ థింగ్ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, సో చెప్పండి ఫస్ట్ ఇక్కడ x + y - 3 = 0, ఇంకోటి ఏంటి x - 3y + 9 = 0. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే అనుకోండి, సబ్స్ట్రాక్ట్ చేస్తే అనుకోండి, 4y = 12, అంతేనా. సో y = ఎంత, 3. y = 3 అయినప్పుడు x ఎంతమ్మా, 0. ఓకే, సో ఒకటి 0, 3. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్, x + y - 3 = 0 అండ్ 3x - 2y + 1 = 0. సో ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసి అనుకోండి, 3x + 3y - 9. ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయండి, 5y = 10, y = 2. y = 2 అయితే x = ఎంత వస్తుందమ్మా, 2 × 4 + 1 -5/3, అంతేనా. సో ఇంకొక పాయింట్ ఏమవుతుంది, -5/3, 2, సారీ -5/3, 2, అంతేనా. నెక్స్ట్ ఇంకొక 2 ఏంటమ్మా, x - 3y, సారీ
x minus 3y plus 9 equal to 0 and 3x minus 2y plus 1 equal to 0. 3తో మల్టిప్లై చేయండి, 3x minus 9y plus 27 equal to 0. సో ఇది చేస్తే సబ్స్ట్రాక్ట్ ఎంత వస్తుంది మనకి 7y అంతేనా, 2 plus 7y equal to 26. సో y equal to 26/7. y equal to 26/7 అయినప్పుడు x ఎంత, సో x is equal to 3y minus 9 అంతేనా, 3y minus 9 అంటే 3 into 26/7 minus 9. సో 3 6 18, 78 minus 63 అంతేనా. సో 15/7. సో what is the coordinates, 15/7 comma and 26/7. So now what is the area of the triangle? Formula of into చెప్పండి, of into x1 minus x2, x1 minus x3, y1 minus y2, y1 minus y3 det అంతేనా. సో ఆఫ్ ఇంటూ x1 minus x2 అంటే 5/3, x1 minus x3 minus 15/7 and y1 minus y2 3 minus 2 1 and y1 minus y3 3 minus 26/7 అంటే minus 5/7. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు డిటర్మినెంట్స్ ఫార్ములాస్ తెలిస్తే ఇక్కడ డైరెక్ట్గా ఈ రెండిట్లో కూడా ఉన్న ఈ కోలంలోంచి 5/7 కామన్ తీయచ్చు. సో 1/2 5/7 టేక్ ఏ కామన్ అండ్ 5/3 అండ్ ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 1. ఓకే, సో 5/3 minus 3, 5/3 minus 3 అంటే ఎంత వస్తుంది, 9, 5, 4/3. సారీ ఇక్కడ ఏదో తప్పైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ y2 అయినప్పుడు ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుందమ్మా, -4 + 1 అంటే -3. సో 3x equal to 3 అంటే x equal to 1. ఓకే, సో కాబట్టి x 1, 2. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ఎంత మారిపోతుంది. ఎస్, లెట్స్ సి, x1 minus x2, 0 minus 1 అంటే 1 -1 అండ్ 0 minus 15/7 అంటే 15/7 -15/7 అండ్ y1 minus y2 3 minus 2 1, 3 minus 26/7 అంటే సేమ్ -3 minus 26/7 minus 5/7. సో ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే 5/7 కామన్ తీయండి, 5/7 కామన్ తీస్తే ఇక్కడ -1 ఉంటుంది, -1 3 1 1. సో -1 -3 అంటే -4 డెట్ కాబట్టి మాడ్యులస్ కాబట్టి +4. సో దీని అంత వాల్యూ కూడా ఎంత అవుతుంది, 4. సో 2 1s 2 2s, 5 into 2 10/7. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చిన్నపాటి క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినా కూడా మొత్తం పోతుంది. నెక్స్ట్ 86. A reduction of 20% in the price of bananas enables a customer to buy 6 more bananas for 80 rupees. What is the reduced price of bananas per dozen? ఎట్లా చేస్తాం ఇది, 20% అంటే 1/5 అంటే 5 ఉండేది 4 రూపీస్ అయింది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ముందు 4 కొనే వల్ల ఇప్పుడు 5 కొంటాం. సో ఎంత పెరిగింది, 1. కానీ 1 పార్ట్ ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు, అంతేనా. సో కాబట్టి 5 పార్ట్స్ ఎంత అవుతుంది, 30. అంటే ఇప్పుడు ఎన్ని కొంటున్నాం మనం, 30 బనానాస్ 30 రూపీస్కి. ఓకే, బై 6 more బనానాస్, సారీ 30 బనానాస్ ఇప్పుడు కొంటున్నాం. ఈ 30 బనానాస్ ఎంత కొంటున్నాం అంటే 80 రూపీస్ కొంటున్నాం. ఓకే, 80 రూపీస్ కొంటున్నాం. 30 బనానాస్ 80 రూపీస్ కొంటున్నాం అంటే మనకు వాడు ఏమో అడుగుతున్నాడు, 12 బనానాస్ డజన్ అడుగుతున్నాడు. 12 ఎంత కొంటున్నాం, సో 12 into 80/30. 0 0 cancel, 3 1s 3 4s, 4 into 8 32. So option A is the correct answer. Next 87. An iron rod with diameter 4 and length 12 is drawn into a wire of length 12 meter of uniform thickness. Determine the thickness of the wire. Iron rod ఇచ్చాడు, diameter 4 అంటే radius 2 and length 12 is drawn into a wire of length 12 meters అంటే 120 centimeters. ఓకే, ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్, ఈ థిక్నెస్సే టీ అనుకుందాం.
ఓకే, డిటర్మైన్ ద థిక్నెస్ ఆఫ్ ద వైర్. సేమ్ వాల్యూమ్ అనమాట. ఏముంటుంది ఇక్కడ, ఇట్ ఈస్ ఎ సిలిండర్. వాట్ ఈస్ ద సిలిండర్ వాల్యూమ్? పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4, హెచ్ అంటే 12. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు ది పై ఇంటూ ఇక్కడ రేడియస్ అంటే థిక్నెస్ టోటల్ కదా, సో t/2. సో టీ స్క్వేర్. సో ఇక్కడ 12 మీటర్స్ అంటే 1200 సెంటీమీటర్స్. ఓకే, ఇది 1200. సో 12 క్యాన్సిల్ అండ్ 4 జీరోస్ అలా ఉంచండి. సో టీ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 16/100. సో టీ ఈక్వల్ టు ఎంతమ్మా? 4/10. 4/10 అంటే 0.4 సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88. మ్యాచ్ ద ఫాలోయింగ్. నెట్ డిస్కౌంట్ ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. తర్వాత ఇక్కడ మనకి ఏది ఈజీనా చూడండి ఫస్ట్. సో నెట్ డిస్కౌంట్ ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఈజీ అనా? సో -40 -20 + 40 × 20/100. సో డైరెక్ట్ ఫార్ములా. సో 0 0 క్యాన్సిల్. -60 + 8 అంటే 52. సో ఫస్ట్ దానికి 3, ఏ 3 ఉండాలి. సో కాబట్టి ఇది పోయింది. ఇప్పుడు ఏది చేయాలి? డి ఒక్కటి చేస్తే చాలు. డి ఏంటమ్మా? ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 180 స్టూడెంట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ is 50. If the average marks of the passed students is 80 and failed students is 40, then what is the number of students who failed the exam? So apply allegations for this. సో మొత్తం 180 మెంబర్స్కి 50 అంట. పాస్ అయిన వాళ్ళకేమో యావరేజ్ మార్క్స్ ఏమో 80, ఫెయిల్ అయిన వాళ్ళకేమో 40. సో చెప్పండి ఎలిగేషన్. 80 - 50 30, 50 - 40 10. సో రేషియో ఎంత? 1:3. 1:3 అంటే టోటల్ ఎంత? 4 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 180. మనకు ఎవరు కావాలి? ఫెయిల్ స్టూడెంట్స్ అంటే 3 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్ ఎంతమ్మా? 135. సో కాబట్టి డి అనేది 4 అవ్వాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 89. ఇది తెలుగు మీడియంలో క్వశ్చన్. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ 1 brick is given as 0.0014 meter cube, then how many bricks will be required to construct a wall of length 14 meters, breadth 0.125 and height ఇచ్చాడు 5 meters. సో ఏముంటుందమ్మా? మొత్తం వాల్యూమ్ ఎంత వస్తుందో దీనికి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ n × 0.0014 ఈక్వల్ టు, ఇది వాల్ కాబట్టి ఇక్కడ ఏంటి? LBH 14 × 0.125 × 5. చాలా సింపుల్ ఇది. సో n ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది ఇచ్చేసేయండి 14/1000 కూడా కాదు 10,000 ఈజ్ ఈక్వల్ టు 14 అండ్ 0.125 అంటే ఎంతమ్మా? 1/8 × 5. సో 14 క్యాన్సిల్. ఓకే, 8తో చూడండి. 8 125 0. సో 8 ఈక్వల్ టు 125 × 5 అంటే 625 0. సో n ఈక్వల్ టు 6250. నెంబర్ ఆఫ్ బ్రిక్స్, ఎన్ని బ్రిక్స్ అవసరం అవుతాయి? 6240 బ్రిక్స్ అనేవి అవసరం అవుతాయి. నెక్స్ట్ 90. ఏ మెటాలిక్ క్యూబ్ హ్యాస్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్ లెంత్ 12 centimeters melted and recast into 3 small cubes. Out of these cubes, 2 have their sides 6 and 8 respectively. The length of each side of third cube. చాలా సింపుల్. వాల్యూమ్స్ ఈక్వల్ చేస్తాం. 6 cube 8 cube. థర్డ్ ఫర్ సపోజ్ ఎడ్జ్ లెంత్ x అనుకుందాం. సో x cube ఈజ్ ఈక్వల్ టు 12 cube. అంతేనా? మీకు ఆల్రెడీ క్వాడ్రప్లేట్స్ చెప్పాను నేను. 3 4 5 6 ఈజ్ ఏ క్వాడ్రప్లేట్. అంటే 3 cube + 4 cube + 5 cube ఈక్వల్ టు 6 cube. దీని యొక్క మల్టిపుల్ 2 మల్టిపుల్ ఏమవుతుంది? 6 8 10 12. అంతేనా? అంటే 6 cube + 8 cube + 10 cube అనేది 12 cubeకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి x ఎంత? 10. సో ఆప్షన్ సి. 91. The volume of a metallic cylindrical pipe is 7480. If its length is 1.4 and external radius is 9, then its thickness is equal to how much? ఇవి చాలా సింపుల్. సో ఇక్కడ చూడండి, మెటాలిక్ పైప్ అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రేడియస్ ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ రేడియస్ R1 అనుకుందాం, ఎక్స్టర్నల్ R2 అనుకుందాం. సో థిక్నెస్ ఎంత అవుతుంది? R2 - R1. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్? πh into R1 plus R2 or R2 plus R1 into R2 minus R1. It is nothing but thickness T. It is equal to 7480.
చెప్పండి. పై 22/7 అండ్ హెచ్ టోటల్ హైట్ ఎంత ఇచ్చాడు 1.4 మీటర్స్ అంటే 140 సెంటీమీటర్స్. R2 ప్లస్ R1, R2 ఈజ్ 9 అంతేనా, R2 ఈజ్ 9 కాబట్టి R1 ఎంత అవుతుందమ్మా 9 మైనస్ టీ అవుతుంది అంతేనా. R2 9 అయినప్పుడు R1 ఎంత అవుతుంది 9 మైనస్ టీ. సో R2 ప్లస్ R1 ఎంత అవుతుంది 9 ప్లస్ 9 మైనస్ టీ ఇంటూ టీ ఈక్వల్ టు 7480. సో 7 1s 7 20s 0 0 cancel, 11 2s 11 6 11 8s, 2 into 2 4, 4 1s 4 7s, 9 plus 9 18 minus t into t equal to 17. సో చూడండి టీ ప్లేస్లో 1 పెడితే సరిపోతుందా ఈ ఈక్వేషన్. సో కాబట్టి థిక్నెస్ ఎంత 1 సెంటీమీటర్స్. త్రూ ఆప్షన్స్ కూడా మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 92. The length, breadth and height of a cuboid are increased by 10, 20, 50. What is the percentage increase in volume? సో ఈజీగా చేయొచ్చు, లేదంటే ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. మీకు గుర్తుంటే ఫార్ములా, లేదంటే నార్మల్గా ఎలా చేస్తాం ఇది 10% అంటే 1/10, 20 అంటే 1/5, 50 అంటే 1/2. అంటే 10 కాస్త 11 అయింది, 5 కాస్త 6 అయింది అండ్ 2 కాస్త 3 అయింది. ఓకే, సో 2 1s 2 3s. సో 10 into 5 55, 11 into 3 into 3 అంటే 99. సో 10 into 5 అంటే 50. సో 50 కాస్త 99 అయింది అంటే ఎంత పెరిగింది 49 పెరిగింది. ఎంత మీద 50 మీద ఇంటూ 100. 51s 52s 98%. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 93. Pipe A fills a tank at the rate of 50 meter cube per hour. Pipe B takes 4 hours to fill the same tank. When opened together, they fill that same tank in 2 hours. Find the volume of the tank. చాలా సింపుల్. ఇది ఎలా చేసుకోవాలి అంటే ఈ క్వశ్చన్ని చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇది 2 అవర్స్లోని ఇది 4 అవర్స్లోని ఫిల్ చేస్తుంది కాబట్టి 2కి 4కి ఎల్సిఎం 4 తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏ గురించి బి గురించి మాట్లాడుకుందాం. ఏ అనేవాడు మనకి తెలియదు అంతేనా. పైప్ బి గురించి అయితే 4 గంటలు తీసుకుంటుంది. 4 లీటర్లు 4 గంటలు అంటే ఎఫిషియన్సీ ఎంత 1. ఇప్పుడు 2 ఓపెన్ చేసి అనుకోండి, అప్పుడు ఎఫిషియన్సీ ఎంత 2 గంటల్లోనే ఫిల్ చేస్తుంది. 4 లీటర్లు 2 గంటల్లో ఫిల్ చేస్తుంది అంటే ఎఫిషియన్సీ ఎంత 2. సో బీదేమో 1, ఏ ప్లస్ బి ఏమో 2 అంటే ఏ ఎంత అవుతుంది 1 అవుతుంది అంతేనా. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 1 అంటే ఎంత టైం తీసుకుంటుంది 4 అవర్స్ పడుతుంది. గంటకి ఎంత ట్యాంక్లో వాటర్ వస్తాయి 50 మీటర్ క్యూబ్ వస్తాయి. సో 4 గంటలు పడుతుంది కాబట్టి ఏ నింపడానికి 4 into 50 ఎంత అవుతుందమ్మా 200. సో 200 మీటర్ క్యూబ్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో దీంట్లో ఏది ఈజీగా క్వశ్చన్ ఉంటుందో అది చేసుకోండి ఫస్ట్. సో చూడండి ఆప్షన్ డి చిన్నగా ఉంది. ద రేషియో ఆఫ్ 2 సిలిండర్స్ ఇచ్చాడు, రేడియై హైట్స్ ఇచ్చాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటమ్మా పై ఆర్హెచ్ అంటే R1/R2 ఇంటూ H1/H2, 1/4 ఇంటూ 4/3 అంటే ఎంత వస్తుంది 1/3. ఖచ్చితంగా డి ఎలా ఉండాలి 1/3 అంటే 1 ఉండాలి. సో ఈ రెండు పోయాయి. ఇప్పుడు ఏది కావాలి సి ఒక్కటి చేస్తే తెలిసిపోతుంది. సి ఏంటి సాలిడ్ క్యూబ్ వాల్యూమ్ ఇచ్చాడు, కట్ ఇంటూ 8 క్యూబ్స్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్స్. ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ క్యూబ్ టు ది సమ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది 3 ఆఫ్ ద స్మాలర్ క్యూబ్స్ అంట. చూడండి 13,824ని 8 స్మాల్ క్యూబ్స్గా మార్చాడు. సో ఆ చిన్న క్యూబ్ యొక్క ఎడ్జ్ లెంత్ ఏ అనుకుంటే 8A క్యూబ్ అంతేనా. సో 8 1s ఇంకెంత ఉంటుంది ఇక్కడ 58 అంటే 8 7s 56, 22 అంటే 8 2s 16, 8 8 64, 17 28. ఏ క్యూబ్ 1728 అయితే ఏ ఎంత వస్తుందమ్మా నీకు 1012. ఏ ఈక్వల్ ఎంత వస్తుంది 12. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ క్యూబ్. సో ఒరిజినల్ క్యూబ్ 1384 యొక్క అనేది వాల్యూమ్ కాబట్టి 13824 వాల్యూమ్ కాబట్టి సపోజ్ బి ఈజ్ ద ఎడ్జ్ లెంత్ అయితే బి క్యూబ్ అనేది 13824 అవుతుంది అంతేనా. సో కాబట్టి నాకు చెప్పండి ఇప్పుడు బి ఈక్వల్ టు ఎంత, బి ఈక్వల్ టు ఎంత. సో 13824కి రూట్. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 13824. ఇలా మనం చేసుకొని తర్వాత వాడు ఏమడుగుతున్నాడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ క్యూబ్ అంటే 6b²
బై సర్ఫేస్ ఏరియా ఆఫ్ 3 ఆఫ్ ద స్మాలర్ క్యూబ్, అంటే 3 ఇంటూ 6a స్క్వేర్. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇదంతా చేయకుండా మనం ఈజీ మెథడ్ చెప్పాం. అసలు ఈ నెంబర్తో కూడా సంబంధం లేదు. ఏంటో చూద్దాం చూడండి ఈజీగా. సో బేసిక్గా మనకి 8 పార్ట్స్ ఉన్న ఒక పెద్ద క్యూబ్ని మనం చిన్న క్యూబ్గా మార్చినప్పుడు దాని యొక్క ఎడ్జ్ లెంత్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఇది వాల్యూమ్ రేషియో ఎలా ఉంది? 8:1 రేషియోలో ఉంది, బిగ్గర్ క్యూబ్కి స్మాలర్ క్యూబ్కి. అప్పుడు సైడ్ రేషియో అవుతుంది 2:1, అంతేనా? క్యూబ్ రూట్ ఆఫ్ వాల్యూమ్ కాబట్టి. ఇప్పుడు సర్ఫేస్ ఏరియాస్ రేషియో ఏమవుతుంది? a స్క్వేర్ 4:1. కానీ వాడు ఏమడుగుతున్నాడు? ఒక్కొక్క క్యూబ్ కాకుండా చిన్నవి 3 అంటున్నాడు. సో ఒక్కొక్క దానికి 1 అయినప్పుడు చిన్నవి 3 అయితే 3 అవుతాయి. సో 4:3 ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో 4:3 ఎక్కడుంది? 2. సో సి అనేది 2 అవ్వాలి. ఎక్కడుంది? ఆప్షన్ బి. అంతేగాని ఇలా 13/8 ఈక్వల్ టు 80a క్యూబ్, తర్వాత బి క్యూబ్ ఈక్వల్ టు 13/8 అట్లా చేసుకుంటే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ 95. మనం ఆల్రెడీ థింగ్స్ అన్నీ కూడా మనం మెన్సురేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, స్పియర్స్లోని, క్యూబ్స్లోని, వాటిలో. నెక్స్ట్ 95. ద ఇంటర్నల్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఆఫ్ అన్ ఓపెన్ బాక్స్ ఆర్ గివెన్. వుడ్ ఈస్ 25 millimeters thick. ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద అవుట్ సైడ్ ద బాక్స్. ఓకే, ద బాటమ్ ఈజ్ నాట్ టు బి పెయింటెడ్ ఎట్ 50 paise per 100 square centimeters. 100 square centimetersకి ₹1/2 తీసుకుంటే టోటల్ పెయింట్ చేయడానికి ఎంత పడుతుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, అందరికీ తెలుసు కదా ఓపెన్ బాక్స్ ఇది. ఓకే, సో ఇట్ ఈస్ ఓపెన్. సో వీ హ్యావ్ ఇంటర్నల్ డైమెన్షన్స్ అండ్ ఎక్స్టర్నల్ డైమెన్షన్స్. ఓకే, సో చెప్పండి ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఎల్ ఇచ్చాడు 95 అని. ఓకే, అవుటర్ డైమెన్షన్స్ కాదు, ఇంటర్నల్ డైమెన్షన్. మరి అవుటర్ డైమెన్షన్స్ ఏమవుతాయి? L+2t, B+2t, H+2t అవుతాయి, అంతేనా? సో 0.25 సెంటీమీటర్స్ థిక్నెస్ కాబట్టి 0.25 ఇంటూ 2 అంటే 5. సారీ 2.5 సెంటీమీటర్స్, 25 అంటే. సో 2.5 ఇంటూ 2 అంటే 5. సో 95 + 5 100, 75 + 5 80, 105 + 5 110. దీస్ ఆర్ ద అవుటర్ డైమెన్షన్స్. ఇప్పుడు మీరు ఏంటి, ఓన్లీ 4 వాల్సే మీరు పెయింట్ చేస్తున్నారు, పైన కింద చేయరు. సో 2h ఇంటూ L+B ఈజ్ ద ఏరియా. సో 2 ఇంటూ 110 ఇంటూ సారీ హైట్ అనేది ఇక్కడ ఒక్క నిమిషం. బాటమ్ ఈజ్ నాట్ టు బి పెయింటెడ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ బాక్స్. ఓపెన్ బాక్స్లో హైట్ ఎంత వస్తుందమ్మా? సారీ, H+T, నాట్ H+2T, అంతేనా? H+T, ఓపెన్ బాక్స్ కదా, క్లోజ్డ్ బాక్స్ కాదు. సో కాబట్టి H ఎంత అవుతుంది? 107.5. సో కాబట్టి H ఎంత? 107.5 ఇంటూ L+B. L+B అంటే 100 + 80 180. సో ఇంత ఏరియాకి per 100 స్క్వేర్ సెంటీమీటర్స్కి ఎంత అవుతుంది? ₹1/2, అంటే 1/2. సో ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయి చూడండి, 0 0 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్. 107.5 ఇంటూ 18/10 అంటే ఇది 10.75 ఇంటూ 18 వేసుకోవచ్చా? ఎస్. సో 18 ఇంటూ 10 అంటే 180. దానికి దగ్గరలో చూడండి. సో 10 ఇంటూ 80 180. 18 3/4 అంటే 4 12, అంటే 190 ప్లస్ 192 183 అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మిస్టేక్ ఉంది. సో యూ విల్ గెట్ ఎ గుడ్ యాడ్ స్కోర్. 193.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, that is 95. Next 96. A solid cylinder having radius of base is 28 and height is 50 is bisected from its height to get two identical cylinders. మధ్యలో కట్ చేశాడు, 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి. వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? ఒకసారి కట్ చేయడం వల్ల ఇక్కడ 2 సర్కిల్స్ ఏర్పడతాయి, అంతేనా? సో ఆ 2 సర్కిల్స్ ఏరియానే ఇంక్రీజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఏమడుగుతున్నాడు? పర్సెంటేజ్ అడుగుతున్నాడు కదా. సో ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 2 సర్కిల్స్ కాబట్టి 2πr² ఎక్స్ట్రా. ఎంత మీద? టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ r+h, అది ఒరిజినల్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంటూ 100. సో 2πr క్యాన్సిల్. సో r/r+h, r ఎంత? 28, r+h ఎంత? 78 ఇంటూ 100. సో కొంచెం ఈజీ క్యాలిక్యులేషన్ కోసం ఇది 28 78 కాస్త 25 75 చేస్తాను. 25 3 75, 3 1s 333. సో 33.33. సో దానికి నియర్గా అంటే 35.89% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 97.
length, width, height of iron of a room are in the ratio 5:4:2. If in a new room the length is increased by 40 and the width is 25, how will volume of the room change for the total area of the four walls of the room to stay same as before? చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. సో వాడు ఏమి ఇచ్చాడు, L ఈక్వల్ టు బి సారీ L is to B is to H ఈక్వల్ టు గివెన్ యాజ్ 5:4:2 అంతేనా. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ఫోర్ వాల్స్ అంటే ఎంతమ్మా 2H ఇంటూ L+B ఉంది కదా, ఇది కాన్స్టెంట్గా ఉండాలంట, కాన్స్టెంట్. నా ప్రపోర్షనాలిటీ బిట్వీన్ H L+B చెప్పండి. H ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L+B, అవునా? ఎస్ సార్. ఇప్పుడు L ఎలా ఇంక్రీజ్ అయిందంటే 40%. అంటే ఇనీషియల్గా 5 ఉన్నది, ఇప్పుడు 40% అంటే ఎంతమ్మా 2 ఇంక్రీజ్ అయిందంటే 7 అయిపోయింది. బ్రెడ్త్ అంట 25% అంటే 4 ఉన్నది 1 పెరిగింది అంటే 5 అయింది. ఇప్పుడు హైట్ ఎంత ఉంది, ఇనీషియల్గా 2 ఉంది H1, ఇప్పుడు H2 ఏమవుతుంది L+B 1/L+B అంటే ఎంత. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి. వెయిట్. సో ఫస్ట్ మీకు ఏం కావాలి, వాల్యూమ్ ఆఫ్ ద రూమ్, హౌ విల్ ద వాల్యూమ్ ఆఫ్ ద రూమ్ చేంజ్ అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద రూమ్ అంటే V1/V2 ఈక్వల్ ఏం చెప్తాం, L1B1H1/L2B2H2 అంతేనా. సో మీకు L1/L2 తెలుసు 5/7 అని, B1/B2 తెలుసు 4/5 అని, మరి H1/H2 ఏమవుతుంది, H1/H2 ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి, H1/H2 ఈక్వల్ టు L2 + B2/L1 + B1 బికాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. L2 + B2 చెప్పండి, L2 ఎంత 7 + 5 12, L1 + B1 అంటే 5 + 4 9, 12/9 అంటే ఎంతమ్మా 4/3. సో H1/H2 ఈజ్ 4/3. సో చెప్పండి ఇప్పుడు 5 క్యాన్సిల్ అండ్ 4 × 4 16 అండ్ 7 × 3 21 అంటే 16 ఉండేది 21 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 5, ఎంత మీద 16 మీద ఇంటూ 100. సో 4 4 25 125/4 అంటే ఎంతమ్మా 31.25%. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 98. 125 identical cubes are cut from a big cube and all the smaller cubes are arranged in a row to form a long cuboid. What is the percentage increase in the total surface area of the cuboid over the total surface area of the cube? ఇందాక చెప్పుకున్నాం కదా, వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ టు వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ 125:1 వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే, మరి అలానే మరి ఎడ్జ్ లెంత్ ఏమవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 125 5:1. అంటే ఇప్పుడు పెద్ద క్యూబ్ యొక్క ఎడ్జ్ లెంత్ 125 అయితే చిన్న క్యూబ్ యొక్క ఎడ్జ్ లెంత్ 5 అయితే చిన్న క్యూబ్ది 1. ఓకేనా. సో కాబట్టి దీని సర్ఫేస్ ఏరియా చెప్పండి నాకు ఎంత వస్తుంది, 6 × 5² ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకే, అర్థమవుతుందా, క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. ఇప్పుడు 1 ఉన్న ఎడ్జ్ లెంత్ ఉన్న చిన్న చిన్న క్యూబ్స్ ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి 125 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఎలాగా చిన్నది పక్క పక్కన పెట్టాను, అప్పుడు నాకు పెద్ద క్యూబాయిడ్ ఫామ్ అయింది. దీని యొక్క డైమెన్షన్స్ చెప్పండి. మొత్తం L ఈక్వల్ టు ఏమవుతుంది 125, బ్రెడ్త్ ఎంత అవుతుంది, బ్రెడ్త్ సేమ్ 1 అవుతుంది. ఓకే, హైట్ కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పగలరా మీరు నాకు, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2 × LB + BH + LH అంతేనా. సో దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సో 2 × 125 × 1 125, BH 1 × 1 1 + 125 × 1. సో 251 × 2 అంటే 502. ఇది 6 × 5² అంటే ఎంతమ్మా 150. సో ఇనీషియల్గా 150 ఉండేది 502 అయింది. ఎంత పెరిగింది చెప్పండి, 150 to 502 అంటే హౌ మచ్ ఇంక్రీజ్ ఇట్ ఈస్ 352. ఎంత మీద 150 మీద ఇంటూ 100, 53 52 3 1 3 1 3 7 అంటే దగ్గర ఎంతమ్మా 234%. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 234 2/3%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 99. The volume of cylinder is given. Its curved surface area is 1/3 of its total surface area. ఇవి కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో curved surface area is 1/3 of total surface area. Then
టోటల్ సర్ఫేస్ ఏరియా టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా 3/1. అంటే చెప్తాను చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా 3 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా అంతా 2 పార్ట్స్, కానీ రెండు ఈక్వల్ కదా, అంటే ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్. అంతేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు చెప్పండి, అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అలానే బేస్ ఏరియా ఈక్వల్, అంటే 2πr(h) = πr². πr క్యాన్సిల్ అయిపోతే r ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 2h. కానీ వాడు ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు ఎంత 4312. వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. సో π ఇంటూ r² అంటే 4h² ఇంటూ h ఈక్వల్ టు 4312. సో పై ప్లేస్లో 22/7 వేసుకోవచ్చా, వేసేయండి. సో చెప్పండి, ఇది 11 2s 11 3s 33, 101 11 9s అండ్ 2. ఓకే, 2 ఇంటూ 4 8, 8 4 32, 8 9 72. సో h³ ఈక్వల్ టు 7 ఇంటూ 49 అంటే h ఈక్వల్ టు 7. కానీ వాడు అడుగుతుంది ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. h7 అయితే r ఈక్వల్ టు ఎంత 14. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrh. సో 2 ఇంటూ 22/7 ఇంటూ 14 ఇంటూ 7, 7 క్యాన్సిల్, 28 ఇంటూ 22 అంటే 616. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 100th. 2 trains P and Q start from the stations S and T towards each other. Train P takes 4 hours 48 minutes and train Q takes 3 hours 22 minutes to reach T and S respectively after they meet. మీట్ అయిన తర్వాత ఇంత టైమ్స్ తీసుకుంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ P ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ట్రైన్ Q అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్, v1/v2 is equal to √T2/T1. డైరెక్ట్ ఫార్ములా ఫర్ దిస్ మోడల్. ఎస్ ఆర్ నో? ఏం చెప్తాం, v1 45, v2 మీరు కనుక్కోవాలి. ఇప్పుడు T2 Q నుంచి ఎంత టైం తీసుకుంటుంది, 3 hours 20 అంటేనా, అంటే 3 hours 18 20 200. P ఎంత 4 hours 48 అంటే 4 hours 200, 240 + 48 అంటే 288 అండర్ రూట్. సో చెప్పండి ఇది ఏమవుతుంది, 8తో అవుతుందా, 4 5 20, 4 7 4 25 + 36 అంటే 5/6. సో 5 1s 5 9s. సో v2 ఈక్వల్ టు ఎంతమ్మా 9 ఇంటూ 6 అంటే 54 kmph. చాలా సింపుల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఫార్ములా, అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఇంత తక్కువ టైంలో చేయడానికి మీకు చాలా నాలెడ్జ్, చాలా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా అవసరం. సో మీరు ఇలాంటి మోడల్స్ ఎక్కువ చేస్తేనే ఇంత ఫాస్ట్గా మీరు చేయగలరు, లేదంటే ఆ ప్రాబ్లం చదవడానికి మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ 25 questions. Thank you very much. All the best to all the guys. Take care. Jai Hind.